Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొన్న రాష్ట్ర సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఏర్పాటు చేసిన కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తీసుకున్న అతి ముఖ్య నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రంలోని పేదలు, రాష్ట్రంలోని రైతులు, రాష్ట్రంలోని కార్మికుల ప్రయోజనాలకు సంబంధించే వారి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల, ఈ వడగండ్ల వానల వల్ల కొంత నష్టపోయి ఉన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే బయలుదేరి ఒక 5 జిల్లాలు, కరీంనగర్ జిల్లాతో సహా 5 జిల్లాలు స్వయంగా వారే తిరిగి రైతులో భరోసా నింపే ప్రయత్నం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ రాళ్ల వానలు ఏవైతున్నాయో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున రావడం, దాంతో ఏదైతే పంట కోతకొచ్చి చేతికొచ్చి సంతోషంగా ఉన్న రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు ఈరోజు దాదాపుగా 33% కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ, కొన్ని చోట్ల దాదాపుగా 90% కంటే ఎక్కువ మరి ఆ ధాన్యం రాలిపోయిన పరిస్థితి కూడా చూసినాం. ఇవాళ ఉదయం నుంచి ముస్తాబాద్ మండలం గోపాల్పల్లె, తర్వాత ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తాండా, అదేవిధంగా వీర్నపల్లి మండలంలోని వీర్నపల్లి మండల కేంద్రంలో అక్కడ జరిగిన పంట నష్టం, అదేవిధంగా అక్కడ ఉన్న కొంతమంది రైతులతో మాట్లాడడం, అదేవిధంగా బండలింగంపల్లికి సంబంధించి కూడా కొంతమంది రైతులు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల ఒక గుంట భూమి కూడా ఎక్కడ కూడా పడవబడకుండా అందరూ కూడా రైతులు సేద్యం చేస్తా ఉన్నారు. దానివల్ల ఈరోజు ముబ్బడిగా వచ్చిన మరి ధాన్యం అంతా కూడా జాగా లేక కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నిజానికి రోడ్ల మీదనే ఆరబోస్తున్న పరిస్థితి. గోపాల్పల్లెలో, నామాపూర్ పక్కనే ఉండే గోపాల్పల్లెలో ఈరోజు అక్కడ ఒక రైతు దాదాపు 3-4 ఫుట్ల ధాన్యం రోడ్డు మీద ఆరబోస్తే నరేష్ అనే తమ్ముడు ఆయన ధాన్యం మొత్తం కొట్టుకుపోయిన ఒక దయనీయమైన పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అదేవిధంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా అక్కడి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వారికి చెప్పింది ఒకటే, బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి, రైతుకు భరోసానిచ్చే ఒక పార్టీ. ఒక రైతు బంధు లాంటి పథకం వచ్చినా, ఒక రైతు బీమా లాంటి పథకం వచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చే ఆలోచన చేసినా, ఇవాళ ముబ్బడిగా జల వనరులు పెరిగినాయి, అటు పెద్ద ప్రాజెక్టులు కానీ, ఇటు చెరువులు కానీ ఇవన్నీ బాగానే అంటే దానికి కారణం కేసీఆర్ గారి సంకల్పం. అందుకే వారికి చెప్పింది, అట్లాంటి కేసీఆర్ గారు మీకు 65,000 కోట్ల రైతు బంధు ఇచ్చిన కేసీఆర్, 40 లక్షల మంది రైతులకు రైతు బీమానిచ్చిన కేసీఆర్, ఇవాళ పెద్ద మొత్తంలో మీకు కరెంటునిచ్చి, జల వనరులనిచ్చి, ఏ ప్రాంతాలైతే మెట్ట ప్రాంతాలుగా, దుర్భిక్ష ప్రాంతాలుగా గతంలో పేరుపడ్డాయో సిరిసిల్ల లాంటి ప్రాంతాలు, ఇక్కడ కూడా నీళ్లు తెచ్చిన, గోదావరి నీళ్లను తెచ్చిన కేసీఆర్ గారు తప్పకుండా మీకు అండగా ఉంటారు. మీకు తక్షణ సాయం కింద మొన్న ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దాని ప్రకారం ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 దఫాలుగా, రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే మన బోయినపల్లి నుంచి మొదలు పెడితే కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, మొత్తం అన్ని జిల్లాలోని 13 మండలాలు కూడా తీసినట్టయితే దాదాపు 19,000 ఎకరాల పైచిలకు నష్టం జరిగినట్టుగా ఒక ప్రాథమిక అంచనా. ఇది కొద్దిగా పెరగవచ్చు, రాను ఇంకా ఏమైనా మళ్ళీ ఈ కోత పంట మొత్తం పూర్తిగా కోసే లోపల ఇంకెక్కడైనా నష్టం జరిగితే కూడా పెరగవచ్చు, ఎందుకంటే ఇంకా కూడా వాతావరణం అట్లాగే కనబడతా ఉంది. దాంతో పాటు 19,000 ఎకరాలు నష్టం జరిగిందని, అదేవిధంగా 17,000 మంది రైతులు సుమారుగా వారికి నష్టం జరిగిందని చెప్పి ఒక ప్రాథమిక అంచనా. వారందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టార్కు 25,000 రూపాయలు ఇవాళ నష్టపరిహారం అందిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. హెక్టార్కి 25,000, ఎకరానికి 10,000. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో 75 ఏళ్లలో ఎక్కడ చేయలేదు. అంత పెద్ద సహాయం ఈరోజు మీకు అందుతా ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు, కేసీఆర్ గారి పనితీరు పట్ల
అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే మాట తప్పకుండా చెప్తారు. మొన్న మా పార్టీ మీటింగ్ అయితే కూడా దాదాపు 6:30-7 గంటల మీటింగ్ లో 4-4:30 గంటలు రైతు సమస్యలు, జలవనరులు, దేశంలో తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం ఏ రకంగా వ్యవసాయాన్ని పురోగమనంలో ముందుకు తీసుకొని పోతా ఉంది, మిగతా రాష్ట్రాలు ఏ రకంగా ఇంకా కూడా రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయ సంక్షోభంతో తల్లడిల్లుతా ఉన్నాయనే విషయాన్ని కూడా కేసీఆర్ గారు గుర్తు కూడా చేయడం జరిగింది. ఏ రకంగా తెలంగాణలోని వ్యవసాయ విధానం, తెలంగాణలోని జల వనరుల వినియోగ విధానం దేశవ్యాప్తంగా విస్తరించాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి రైతు నమ్మకంతో విశ్వాసంతో ఉండాలని కోరుతా ఉన్నాం. కొన్ని చోట్ల ధాన్యం రంగు మారిందని, కొన్ని చోట్ల మొలకెత్తిందని, కొన్ని చోట్ల తడిసిపోయిందని. కర్ణాటకలో ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ఎన్నికలు. ఆశ్చర్యం ఏంటంటే ఏ నరేంద్ర మోడీ గారు అయితే నిన్న మొన్నటిదాకా గొంతు చించుకున్నారు, ఏ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఇది దేశానికి మంచిది కాదు, ఇది ఫ్రీబీ కల్చర్, ఇది రేవ్డీ కల్చర్ అని పదే పదే గొంతు చించుకున్నారు. ఈరోజు అదే నరేంద్ర మోడీ గారి పార్టీ 3 సిలిండర్లు ఫ్రీ, పాలు ఫ్రీ, ఓట్లు వేస్తే ఏదంటే అది ఫ్రీ అని చెప్పి వాళ్ళ కర్ణాటకలో వాళ్లే మరి మేనిఫెస్టోలో ప్రకటించారు. నేను భారతదేశ ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు దేశానికి ప్రధానమంత్రి లేక కర్ణాటక ఎన్నికలకు కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే మీరు ప్రధానమంత్రి అని నేను అడుగుతా ఉన్నాను. కేవలం కర్ణాటకకే ప్రధానమంత్రి అన్నట్టు ఎందుకు తెలంగాణలో ఎందుకు ఇయ్యరు 3 సిలిండర్లు ఫ్రీగా? భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎందుకు ఇయ్యరు సిలిండర్లు ఫ్రీగా? ఎందుకు పాలు ఫ్రీగా ఇయ్యారు? అంటే మిగతా రాష్ట్రాల్లో ప్రజలు కాదు, వాళ్ళకు ఓట్లు లేవు, వాళ్ళని పట్టించుకోవద్దా? నేను ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నాను, 400 ఉన్న సిలిండర్ను 1200 చేసి 3 రెట్లు చేసి ఇలా 3 సిలిండర్లతో నష్టపరిహారం ఇచ్చినట్టు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అన్నట్టు డ్రామా చేస్తే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ పాల మీద పెరుగు మీద జీఎస్టీ వేసి అదాని గారు కొనే ఎయిర్పోర్ట్ కి ఏమో జీఎస్టీ లేదు, కానీ పాలు మీద పెరుగు మీద సామాన్యుడు వాడే మందుల మీద మాత్రం వాళ్ళ జీఎస్టీ వేసిన ఈ పార్టీని, ఆ ప్రధానమంత్రిని తప్పకుండా, ఈ స్థిరమైన ప్రధానమంత్రిని తప్పకుండా కర్ణాటక ప్రజలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారని నేనైతే భావిస్తాను. కొన్ని చోట్ల ధాన్యం రంగు మారిందని, కొన్ని చోట్ల మొలకెత్తిందని, కొన్ని చోట్ల తడిసిపోయిందని అట్లా అక్కడక్కడ మాకు రైతులు చెప్పడం కూడా జరిగింది. అట్లాంటి ఏ ఉన్నా కూడా ఇప్పటికే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చే ముందు గౌరవనీయులు మన పౌర సరఫరాల మంత్రి గారు గంగుల కమలాకర్ గారితో కూడా మాట్లాడినాను. వారిని అడిగినాను ఇప్పటిదాకా ఎంత కొనుగోలు చేసినామన్నా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తో అంటే దాదాపు 7.5 లక్షల టన్నులు, రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల టన్నులు కొనుగోలు చేసినామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇదే సమయానికి గత సంవత్సరం మే 1 నాటికి మనం కొనుగోలు చేసింది రాష్ట్రం కేవలం 4 లక్షల టన్నులు. ఈ సంవత్సరం ఇప్పటికే 7.5 లక్షల టన్నులు కొనుగోలు చేయడం జరిగింది ధాన్యం. మిగతాది కూడా వేగంగా కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుకు భరోసానిచ్చే కార్యక్రమ క్రమంలోనే ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవనీయులైన మా టెస్కాప్ చైర్మన్ గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా గౌరవ సర్పంచ్లు అందరూ కూడా స్థానికంగానే అందుబాటులో ఉండి మరి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు చేసినారు. మరి ఎవరు కూడా ఏ రకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మళ్ళొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారమే ఈరోజు ఎన్యూమరేషన్ జరిగింది. దీనికి వెంటనే డబ్బులు విడుదల చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ఏ రైతు కూడా దయచేసి అధైర్యపడవద్దని చెప్పి కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.